డాలస్ ఆర్బోరేటంలో బొటానికల్ గార్డెన్స్ అని కూడా అంటారు. క్రిస్మస్ సందర్భంగా జనాలంతా ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఇవి ఒరిజినల్గా ఇంకో రంగులో ఉన్నాయి, ఫోటోలో ఇంకో రకంగా మారిపోయినాయి. అద్భుతం అని అన్న కానీ చాలా బాగుంటుంది ఈ ప్లేస్. చాలా శ్రద్ధ తీసుకుంటారు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఈ మొక్కలను పెంచడం. అది క్రిస్మస్ సొబగులన్నీ ఇక్కడ చూడవచ్చు. ఇది క్రిస్మస్ విలేజ్ అని చెప్పి ఇందులో ఒక చిన్న సెట్టింగ్ లాగా తయారు చేశారు. చాలా బాగుంది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా గంతులు వేస్తూ ఆడుకుంటున్నారు. పిల్లలను చూసి పెద్దలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. ఎక్కడ చూసినా నవ్వులు, కోలాహలం, సంతోషం, కేకలు, ఆనందం. డబ్బులతో వచ్చేది కాదు ఇది, ఒక రకమైన అనుభూతి. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు అలా సంతోషం పంచుకుంటున్నారు. నాకు కూడా చాలా బాగుందని అనిపించింది. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్నట్టుగా మన దేశంలో ఉండదు కదా. అక్కడ కూడా సంతోషం ఉంటుంది కానీ ఇంకో రకంగా ఉంటుంది. అది ఇంత కలర్ఫుల్గా ఉండదు. పార్కులో వింటర్ రావటం మూలాన ఫ్లవరింగ్ లేదు, చాలా తక్కువ ఉంది. ఉన్నదానిలో ఇదిగో ఆర్నమెంటల్ క్యాబేజెస్ అయ్యి చూడండి ఎంత బాగా చేశారో. వీళ్ళ పద్ధతి, ప్లానింగ్ అది కూడా చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టుగా నిధులు కూడా ఉంటాయి అనుకుంటా. అందుకని చెప్పి వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. నాకు ఇందులో నచ్చింది ఆ పడవ, ఆ లేక్లో వెళ్ళటం అనేది చాలా చాలా నచ్చింది. మరి నాకు కనుక వెళ్ళగలిగినట్టయితే నేను కూడా పడవలో ఎక్కువ ఉండేవాడిని. అది బోట్ ఎక్కే ప్లేస్ ఇటువైపున లేదు, ఇంకో కార్నర్లో ఉందన్నమాట. దీన్ని వైట్ రాక్ లేక్ అంటారు. చాలా చాలా బాగుంటుంది. ఎన్ని మైళ్ళు అది అనేది వివరాలని అంత సేకరించలేదు కానీ నాకు చూడగానే చాలా అందంగా అనిపించింది అనమాట. బోట్ నిండా జనాలు హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నారు. బోటు చాలా మెల్లగా కదులుతుంది కదా. పైగా దీనికి తెరచాపరి కూడా వేశారు. మా చిన్నతనంలో కృష్ణా జిల్లాలో అయితే కాలువలు ఎక్కువగా ఉంటాయి కదా, డెల్టా ఏరియాలో. ఆ కాలువల్లో ఇలా పడవలు వచ్చాయి. ఆ పడవల్లో వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. బెల్లము, ఉల్లిపాయలు, కూరగాయలు, అలా రకరకాల సరుకులన్నీ తెచ్చి అమ్ముతూ ఉండేవాళ్ళు. అప్పట్లో లారీలు ఆల్మోస్ట్ లేవు, చాలా తక్కువగా ఉండేవి. ఉన్నా కూడా అంటే సుమారుగా ఒక 60 సంవత్సరాల క్రితం అన్నమాట. మనం ఏదో కుండీలో 4 మిరపకాయలు పెట్టి చూడండి మా మిద్దె తోటలో ఆర్నమెంటల్ మిర్చి భలే పెరిగింది అని చెప్పి చూపిస్తారు కదా. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎవరు వాటిని అంటుకోరు, అంటే కొయ్యరు, ఏ విధంగానూ వాటికి హాని చేయరు అన్నమాట. మెట్టతామర పూలు అయినా కూడా ఇవి కూడా బాగానే ఉన్నాయి రంగులు. లైటింగ్ ఎదురుగుండా సూర్యుడు ఉండటం వలన ఒక్కోసారి సరిగ్గా రాలేదు, వాటిని ఎడిట్ చేసి తీసేసాను. ఇంకా క్రితం సారి అయితే పెద్ద వీడియో వచ్చింది, చాలా చాలా ప్లేస్లు ఉన్నాయి చూడటానికి. కానీ ప్రస్తుతం అవి రిపేర్ చేస్తున్నట్టున్నారు, అందుకు నాకు ప్రవేశం లేదు. ఇదిగో క్రిస్మస్ సెలబ్రేషన్ చూడండి, ఇవన్నీ కూడా బొమ్మలే, మనుషుల్లాగా లైవ్లీగా తయారు చేశారు. నాకు ఈ సాంప్రదాయం గురించి పెద్దగా తెలియదు.
ఊరికే కళ్ళకి ఇంపుగా ఉంది కదా అని చెప్పి వీడియో రికార్డ్ చేశాను. వీళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ చిన్న చిన్న పెవిలియన్ లాగా పెట్టి వాటిల్లో మ్యూజిక్ సాంగ్స్ అవి కూడా ఉన్నాయి. నేను ఇందులో అవి సాంగ్స్ తీసేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు కాపీ రైట్ అని చెప్పి వేస్తారు. దాని మూలాన ఏదో అబ్జెక్షనబుల్ థింగ్ ఉంది కావాలని చెప్పి జనం ఎవరు వాచ్ చేయరనమాట. అందుకని ఒరిజినల్గా ఉండే సాంగ్స్ రిమూవ్ చేయటం అవసరం అన్నమాట. రోజెస్ కూడా సమ్మర్లో ఉన్నట్టుగా ఈ ఫాల్లో ఉండవు. ఇది కొంచెం డిఫరెంట్ కలర్లో ఉన్నాయి అని చెప్పి వీటిని తీసాను. మామూలువి కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉన్నాయి, ఆల్మోస్ట్ రాలిపోయినాయి. కానీ ఈ బుష్లు మాత్రం పెద్దగా ఏం చచ్చిపోవు, చలి తట్టుకుంటాయి అనుకుంటా. రోజెస్ లేక్ జనానికి జీవనాడి ఇదే కదా. ఇంత ఈ డ్రై ప్లేస్లో కూడా ఇక్కడ అసలు వర్షం చాలా రోజులకి కానీ కురవదు. వింటర్లో మాత్రం బాగా కురుస్తాయి. మరి ఈ నీళ్లు ఎలా వస్తాయి అనేది ఒక మిస్టరీ అన్నమాట. ఈ డల్లాస్ నగరం అంతా కూడా చాలా లేక్స్ ఉంటాయి. ఇది నాకు నచ్చింది ఈ క్లిప్. చూడండి, చాలా స్లోగా. ఇందులో మధ్యలో ఉన్న మనిషి ఒక్కడే కదులుతాడు, మిగతా వాళ్ళంతా అలాగే ఉంటారన్నమాట. వీళ్ళు ఇంత కష్టపడి వీటిని తయారు చేసి డెకరేట్ చేయటం బాగుంది కదా. అంటే షోరూముల్లో కూడా పెడతారు కానీ సేల్స్ కోసం ఏదో బట్టలు వేసి కొన్ని బొమ్మల్ని, అవి ఎంత కల్చర్ రిఫ్లెక్ట్ చేయవు కదా. ఇది నాకు నచ్చింది. చెట్లకి బల్బులతో డెకరేట్ చేశారు. ఇది ట్వైలైట్ టైం కాబట్టి చీకట్లు కొంచెం వస్తున్నాయి. అప్పుడు ఈ లైట్లలో చెట్లు అవి కూడా చాలా ముచ్చటగా కనిపిస్తాయి అన్నమాట. అదిగో చూడండి, నడుస్తుంటే ఇలా కనిపిస్తుంది. కొన్ని బాగున్నప్పటికీ కొన్ని క్లిప్పులు తీయటానికి వీలవదు, ఎందుకంటే మనుషులు ఎదురుగా వచ్చే వాళ్ళని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా వాళ్ళని వీడియోలో తీయకూడదు, అంటే దే డోంట్ లైక్. వాళ్ళకి ఇబ్బంది పెట్టి మనం సంతోషించేదేముంది. కానీ ఈ పిల్లలు చూడండి ఎంత బాగున్నారు, ముచ్చటగా. పిల్లలే అందం అనుకుంటా వీడియోలో క్లిప్పులకి. వాళ్ళకి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు, చక్కగా ఆడుకుంటూ ఉంటారు కదా, ఫ్రీగా అనిపిస్తుంది. ఈ ప్యాన్సీస్ అవి ముత్యాలు అనుకోవాలి కాబోలు, నేలపై తేలేది. ఫాల్ కలర్స్, ఎక్కడైనా పిల్లలు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ పైన్ ట్రీస్ లాగా ఉన్నాయి పైన, మరి విల్లోనా. అక్కడ నడిచేప్పుడు నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, నా కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీదే ఉంది. అదేను నడవటానికి చక్కగా లెవెల్గా చేశారు కదా, ఎక్కడ పడతాం అనే భయం కూడా ఏమి ఉండదు. మామూలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కనుక అలా వీడియో తీస్తే అటు ఇటు చూస్తే కనుక నడిచామంటే ఎక్కడక్కడ పడే ఛాన్స్ ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.